భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్ని కలిపి మెగా సిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి నారాయణ తెలిపారు. మెగా సిటీకి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని, దాని నిర్మాణానికి 5,000 ఎకరాలు కావాలని, ఈ మేరకు భూమి పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వెల్లడించారు. రాజధాని నిర్మాణ పనులకు కావాల్సిన గ్రావెల్ కోసం అమరావతిలోని అనంతవరం గ్రామ కొండలను పరిశీలించిన అనంతరం నారాయణ మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం మరోసారి సేకరించే భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలా లేకపోతే భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. భూసేకరణ ద్వారా 5,000 ఎకరాలు తీసుకోవచ్చని, కానీ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధర కంటే 2.5 రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, సమీకరణ ద్వారా అయితే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. అందుకే రైతులు ఆ పద్ధతికి మొగ్గు చూపుతున్నారన్నారు. భూ సమీకరణలో 5,000 ఎకరాలు కావాలంటే సుమారు 30,000 ఎకరాల్ని తీసుకోవాలని, అందులో రోడ్లు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు లేఅవుట్లు వేసి డ్రైన్లు కట్టాల్సి ఉంటుందని మంత్రి నారాయణ వివరించారు. ఇక సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో విమానాశ్రయం నిర్మించినప్పుడు కూడా అంత భూమి ఎందుకని చాలా మంది విమర్శించారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇవాళ శంషాబాద్ విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయంలో ఒకటన్నారు. ఇక చంద్రబాబు రాబోయే 100 ఏళ్ల గురించి ఆలోచిస్తారని, విమానాశ్రయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా నగరాన్ని నిర్మించాలనే ఆలోచన ఉందన్నారు. దీనిని నిర్మిస్తే దేశ విదేశాల నుంచి క్రీడాకారులు, అభిమానులు వస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్, కంకర సరఫరా చేయడానికి గనుల శాఖ 5 జిల్లాల్లో 851 ఎకరాలను సిఆర్డీఏకు కేటాయించింది. వీటిలో ఏలూరు జిల్లాలో 355, కృష్ణాలో 428, పల్నాడులో 28, గుంటూరులో 21, ఎన్టీఆర్ జిల్లాలో 18 ఎకరాలు ఉన్నాయి. రాజధాని గ్రామం అనంతవరంలోని కొండ ప్రాంతాన్ని 2014-19లోనే సిఆర్డీఏకు ఇచ్చారు. అయితే గ్రౌండ్ లెవెల్ కంటే 6 నుంచి 8 మీటర్ల లోతు వరకు భూమిని తవ్వారు. ఆ ప్రాంతాన్ని డ్రోన్లతో సర్వే చేయించడంతో పాటు అనంతరం అధికారులతో చర్చించి గోతులను పూడ్చుతామన్నారు. ఈ భూమిని ఏదో ఒక అవసరాలకు వినియోగించాలనే ఉద్దేశంతో అనంతవరంకు వచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అపోహపడాల్సిన పనేం లేదని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్తో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. అధికారుల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఏడాదిలోపు పూర్తి చేయడంతో పాటు ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లను నిర్మిస్తామన్నారు. 2.5 ఏళ్లలో రైతుల రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లలోని రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ టవర్లు నిర్మించడంతో పాటు ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైన 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల విలువైన టెండర్లు పూర్తి చేశామన్నారు. ఇక రాజధానిలో 64,912 కోట్లతో మొత్తం 92 పనులు చేపడతామని మంత్రి నారాయణ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని కట్టనప్పుడు 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసినా బాగుండేదన్నారు. వాటికి డబ్బులు చెల్లించకుండా అలాగే ఉంచడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని 7 నుంచి 8 నెలల కాలంలో పరిష్కరించి కొత్త టెండర్లు పిలిచినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గూగుల్లో వెతికితే అమరావతి కనిపించడం కాదు, అమరావతిలోనే గూగుల్ కొలువు తీరబోతోంది. ప్రపంచంలోని టాప్ కంపెనీ రాకతో అమరావతి అభివృద్ధి మరింత పరుగులు పెట్టడం ఖాయమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గూగుల్ సంస్థ అడుగు పెట్టబోతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కానుంది. అమరావతి రీజియన్ పునర్నిర్మాణానికి ఈ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అవుతుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి రాజధాని వేగంగా అభివృద్ధి చెందాలంటే గూగుల్, క్వాంటమ్ వ్యాలీ లాంటి కీలక ప్రాజెక్టుల్ని త్వరగా స్థాపించాలి అన్నది చంద్రబాబు సర్కారు ఉద్దేశం. ఇందులో భాగంగా ఏకంగా గూగుల్ కంపెనీని మెప్పించి ఒప్పించి అమరావతిలో ఏర్పాటు చేయించేలా
పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు దాదాపుగా సత్ఫలితాలు ఇస్తున్నాయనే చెప్పాలి. ఈ క్రమంలో అనంతవరం నెక్కల్లు మధ్యలో అమరావతి ప్రధాన రహదారి E8 పక్కన సర్వే నెంబర్లు 10, 12, 13, 15, 16 లో ఉన్న సుమారు 143 ఎకరాల స్థలాన్ని గూగుల్ కు కేటాయించేందుకు CRDA ముందుకొచ్చింది.